ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము. అదేంటంటే దావీదు మహారాజు గారు మరి దేవునిని ఆశ్రయించి చెబుతున్నటువంటి మాటలు. అది కీర్తనల గ్రంథము 120వ కీర్తన 1వ లేఖనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు సహాయము చేసెను. దేవుడే స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. అవును, మరి దావీదు మహారాజు గారు తన శ్రమలో యెహోవాకు మొరపెట్టగా ఆయన సహాయం చేశాడు. మనము ఈ దినమున మరి దేవుని యొక్క వారసులమంటున్నటువంటి మనము దేవుని అత్యధికంగా ప్రేమిస్తున్న ప్రతి విశ్వాసి కూడా మన శ్రమలో ఎవరు సహాయం చేస్తారని ఇతరులను లోకమును అర్థించడం కంటే దేవునిని ప్రార్థించిన ఎడల, దేవుని యందు భయభక్తులు కలిగి అట్టి ప్రార్థనను దేవునికి సమర్పించుకున్న ఎడల ఖచ్చితంగా ఆయన మన శ్రమలలో సహాయం చేస్తాడు. ఎన్నడూ విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానమును మనం మన పక్షముగా మన శ్రమలలో దేవుడు మనకు సహాయం చేస్తాడని ఆశ కలిగిన ప్రతి ప్రాణమును కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. మరి అట్టి తృప్తిపరచబడి ప్రాణములుగా మనము ఉండాలనుకున్నట్లు ఈ దినము నుండి అయినా సరే మనం ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీ పాదములకు వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. ప్రభా, ఎంతైనాను నీవు నమ్మదగిన దేవుడు, సత్యవంతుడవు, యథార్థవంతుడవు, నీతివంతుడవు. అట్టి నీతి మార్గంలో మమ్ములను నడిపించి నీ సహాయం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అట్టి సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుకుంటాం. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.